Students, welcome to Technical EDU. Today's topic is open circuit impedance parameters. దీన్నే ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అయినా అనొచ్చు, లేదా ఇంపిడెన్స్ పారామీటర్స్ అయినా అనొచ్చు, లేదా జెడ్ పారామీటర్స్ అయినా అనొచ్చు. ఏదైనా సరే ఒకటే. అయితే ఈ పారామీటర్స్ దేనికి మెజర్ చేస్తాం, ఎలా మెజర్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఒక టూ పోర్ట్ నెట్వర్క్ అని తెలుసుకునే ముందు అసలు పోర్ట్ అంటే ఏంటంటే, పోర్ట్ అనేది ఒక టూ టెర్మినల్స్ ఉంటాయి. ఆ టూ టెర్మినల్స్ గుండా ద సిగ్నల్ మే బి ఎంటర్డ్ ఆర్ లీవ్. అంటే చూడండి, ఇక్కడ ఒక టూ పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ సిగ్నల్ లీవ్ అవుతుంది. ఏ పోర్ట్ గుండా అయితే సిగ్నల్ ఎంటర్ కానీ లీవ్ కానీ అవుతుందో, సిగ్నల్ అనేది ఎంటర్ లీవ్ ఈ అయ్యే ప్లేస్ని దీన్నే పోర్ట్స్ అంటారు. పోర్ట్ ఇక్కడ ఇదొక పోర్ట్, ఇదొక పోర్ట్, ఇది ఒక టూ పోర్ట్ నెట్వర్క్ అన్నారు. అందుకే ఓకేనా, ఒక పోర్ట్ గుండా సిగ్నల్ ఎంటర్ అవుతుంది, ఇంకో పోర్ట్ గుండా సిగ్నల్ లీవ్ అవుతుంది. అయితే ఈ టూ పోర్ట్ నెట్వర్క్కి ఇంపిడెన్స్ పారామీటర్స్ ఆర్ జెడ్ పారామీటర్స్ ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఈ పారామీటర్స్లో ఈ వోల్టేజెస్ V1 అండ్ V2 అనేవి వోల్టేజెస్, అండ్ I1 I2 ఇవి కరెంట్స్ అనమాట. V1 V2 వోల్టేజెస్, I1 I2 కరెంట్స్. చూడండి, ఇన్ జెడ్ పారామీటర్స్ ద పోర్ట్ వోల్టేజెస్ V1 అండ్ V2 ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 అండ్ I2. అంటే ఈ ఇంపిడెన్స్ పారామీటర్స్లో వోల్టేజెస్ అనేవి I1 I2 బేస్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 అండ్ I2. చూడండి, ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది V1, ఇది V2. V1 ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. ఇక్కడ V1 V2 అనేవి వోల్టేజెస్, I1 I2 అనేవి కరెంట్స్. అయితే ఇక్కడ ఉన్నాయి కదా Z11 Z12 Z21 Z22, వీటినే జెడ్ పారామీటర్స్ అంటారు. చూడండి, వేర్ Z11 Z12 Z21 Z22 ఆర్ ద నెట్వర్క్ ఫంక్షన్స్. వీటినే నెట్వర్క్ ఫంక్షన్స్ అని కూడా అంటారు, అండ్ ఆర్ కాల్డ్ యాజ్ జెడ్ పారామీటర్స్. అంటే ఒక నెట్వర్క్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి, Z11 Z12 Z21 Z22 ఈ 4 ఫైండ్ అవుట్ చేస్తే అవే మనకి జెడ్ పారామీటర్స్ అవుతాయి. ఓకేనా, దీన్నే మన ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటే V ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఐ. మనకు నార్మల్గా ఓమ్స్లా తెలుసు కదా, V ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఐ. ఇక్కడ ఇది రెసిస్టెన్స్, ఇక్కడ ఇది ఇంపిడెన్స్. రెసిస్టెన్స్ అన్న ఇంపిడెన్స్ అన్న ఆల్మోస్ట్ సేమ్. ఓకేనా, సేమ్ ఈ ఈక్వేషన్ నుంచే ఇదే వచ్చింది. అయితే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటే ఎలా ఉంటుందంటే, V అంటే ఇది ఒక 2/1 మ్యాట్రిక్స్, V1 V2. Z అంటే Z11 ఈ 4 టర్మ్స్ వేసుకుంటాం, ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇది 2/1. సేమ్ మళ్ళీ చూడండి, రివర్స్లో ఇదే మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లై చేస్తే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఇవే ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, ఈ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో వేసుకుంటే మనకు వచ్చేది ఇది. ఇందులో మనకి ఏంటంటే జెడ్ పారామీటర్స్ ఒబే రెసిప్రోసిటీ థియరం, రెసిప్రోసిటీ ప్రిన్సిపల్ని ఎలా ఒబే చేస్తుందంటే, ఇక్కడ Z12 Z21 ఈ రెండు అనేది ఈక్వల్, Z12 ఈక్వల్ టు Z21. ఓకేనా, కాబట్టి ఇంపిడెన్స్ పారామీటర్స్ అనేవి రెసిప్రోసిటీ ప్రిన్సిపల్ని ఒబే చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం వాల్యూ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, వీటికి ఎలా మెజర్ చేస్తామంటే, వేర్ ద వాల్యూస్ ఆఫ్ పారామీటర్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, Z11 ఈక్వల్ టు V1 బై I1. నార్మల్గా మనకి R అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ V బై R. ఇక్కడ Z కూడా సేమ్, Z ఈక్వల్ టు అయినా
వి బై ఆర్, వి బై ఆర్. Z11 ఈక్వల్ టు V1 బై సారీ Z ఈక్వల్ టు రెసిస్టెన్స్ R ఈక్వల్ టు V బై I. మిస్టేక్ చెప్పాను, V బై ఆర్ కాదు, V బై I. ఇక్కడ Z కూడా మనకి V బై ఐఏ. ఓకేనా. Z11 ఈక్వల్ టు ఏమవుద్దంటే V బై I కదా, ఇక్కడ 1 కాబట్టి V1 బై I1. ఎట్ ఏ సింబల్ ఏంటంటే ఎట్ I2 ఈక్వల్ టు 0. అంటే Z11 ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే V1 బై I1 వాల్యూస్ తీసుకుంటాం ఎట్ I2 ఈక్వల్ టు 0. ఇక్కడ I2 ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే I ఎప్పుడైనా మనకు 0 అని ఉందంటే అది ఓపెన్ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో I ఈక్వల్ టు 0 అని ఉందంటే అది ఓపెన్ సర్క్యూట్. V ఈక్వల్ టు 0 ఉంటే అది షార్ట్ సర్క్యూట్. ఓకేనా. ఇప్పుడు Z12 అంటే ఈ ఫస్ట్ 1 ఉంది కదా, V1 బై I2. మీకు ఎలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏది ఉందో అది V, సెకండ్ది I కింద వస్తుంది. V1 బై I2 ఎట్ I1 ఈక్వల్ టు 0. ఇక్కడ I2 వాల్యూ తీసుకున్నాం కాబట్టి I1 అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా కరెంట్లే 0 తీసుకున్నాం అంటే ఓపెన్ సర్క్యూట్. అన్నీ కూడా ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనకు వాల్యూస్ వచ్చాయి. అందుకే దీన్ని ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అన్నాం. ఇక్కడ మనం పారామీటర్స్ అనేవి సర్క్యూట్ని ఓపెన్ చేసి, అంటే ఓపెన్ సర్క్యూట్ చేసి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈ పారామీటర్స్ని ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అన్నారు. అండ్ ఇక్కడ మనం మెజర్ చేసేది చూడండి, జెడ్ అన్నీ కూడా జెడ్ కాబట్టి వీటిని జెడ్ పారామీటర్స్ అని కూడా అంటారు. ఓపెన్ సర్క్యూట్ చేసి మెజర్ చేస్తాం కాబట్టి ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అన్నారు. మనం మెజర్ చేస్తే జెడ్ వాల్యూస్ కాబట్టి జెడ్ పారామీటర్స్ అన్నారు. నెక్స్ట్ జెడ్ అంటే ఏంటి, ఇంపిడెన్స్ కాబట్టి ఇంపిడెన్స్ పారామీటర్స్ అని వచ్చింది పేరు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, Z21 ఈక్వల్ టు V2 బై I1. ఇక్కడ I1 తీసుకున్నాం కాబట్టి I2 ఈక్వల్ టు 0. I2 ఈక్వల్ టు 0 షార్ట్, అదే ఓపెన్ సర్క్యూట్ చేసి ఈ Z21 వాల్యూ అనేది మెజర్ చేస్తాం. Z22 V2 బై I2 ఎట్ I1 ఈక్వల్ టు 0. ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ రైట్ సైడ్ I2 ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ I2 ఉంటుంది, ఇక్కడ మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ చేసి ఫస్ట్ ఈ వాల్యూ Z11 Z21 మెజర్ చేస్తాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ I1ని 0 తీసుకొని Z12 Z22 ఈ వాల్యూస్ అనేది మెజర్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, Z11 Z22 ఈ రెండింటిని ఏమంటారంటే ఓపెన్ సర్క్యూట్ డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి Z11 Z22ని ఓపెన్ సర్క్యూట్ డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్సెస్ అంటారు. Z12 Z21 వీటిని ఏంటంటారంటే ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్సెస్. ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్సెస్. అందులో Z12 అంటే ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్సెస్, ఇది రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్సెస్. ఇప్పుడు మనకి 4 వాల్యూస్ వచ్చాక దాని ఈక్వివలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. Z11 Z12 I2 Z22 Z22 I1 ఇక్కడ I2. అంటే ఇక్కడ ఇది డిపెండెంట్ వేరియబుల్స్. ఈ రెండు డిపెండెంట్ వేరియబుల్స్ ఎలా వచ్చాయంటే ఇక్కడ ఇది ఒక వోల్టేజ్ సోర్స్, దీని వాల్యూ అంటే V1. ఈ V1 ఎలా వస్తుందంటే డిపెండింగ్ అపాన్ ద I2 మనం ఎలా వ్యారీ చేస్తుంటే దాన్ని బట్టి ఈ V1 అనేది వ్యారీ అవుద్ది. అంటే ఈ I2 వాల్యూ డిపెండ్ అయ్యి ఇది ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ డిపెండెంట్ సోర్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్, ఇది V2. ఇక్కడ I1 వాల్యూ బేస్ చేసుకుని V2 వాల్యూ అనేది వస్తుంది కాబట్టి ఇది ఒక డిపెండెంట్ సోర్స్. ఓకేనా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ మనకి. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, ఈ I2 వాల్యూని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అంటే ఇటువైపు ఎటువంటి కరెంట్ లేదు. ఎప్పుడైతే ఇటువైపు ఎటువంటి కరెంట్ లేదో దీన్ని ఇలా తీసేయండి, అంటే మళ్ళీ రీడ్రా చేసుకుంది ఇదే సర్క్యూట్ని.
ఇటువైపు ఏ పాత లేదు కాబట్టి I2 0 కాబట్టి ఇది ఎలా వదిలేద్దాం. ఇది 1 ఓం 2 4 ఓమ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి V1 I1 వాల్యూస్ మెజర్ చేస్తే మనకి Z11 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే Z ఈక్వలెంట్ మెజర్ చేయాలి. Z ఈక్వలెంట్ ఈక్వల్ టు ఎలా వస్తుందంటే ఇక్కడ ఈ రెండు సిరీస్ అంటే 6, ఈ రెండు 6 కదా, ఆ 6 అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది. అంటే 6 ఇంటూ 2/6 ప్లస్ 2 వచ్చింది దీనికి సిరీస్లో ఉంటుంది. అంటే +1 ఇదంతా 12/8 వస్తుంది. అంటే 12/8 1.5 1.5 ప్లస్ 1 2.5 వచ్చింది. Z ఈక్వలెంట్ అంత వచ్చింది 2.5 వచ్చింది. ఇప్పుడు V1 ఇక్కడ వోల్టేజ్ V1 మెజర్ చేయాలి. V1 ఈక్వల్ టు Z ఈక్వలెంట్ ఇంటూ I1. V1 ఈక్వల్ టు Z ఈక్వలెంట్ ఇంటూ I1. V1 ఇటు నుంచి I1 ఇటు తీసుకోండి. V1/I1 ఈక్వల్ టు Z ఈక్వలెంట్. ఇక్కడ మనకి V1/I1 అంటే ఏంటి? Z11 ఈక్వల్ టు Z11. మనకి V1/I1 ఈక్వల్ టు Z11 అంటే దీని వాల్యూ ఎంత అవుద్ది? Z ఈక్వలెంట్ ఎంత అయితే Z11 కూడా అంతే అవుద్ది. 2.5 ఒక వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ Z11 వచ్చినాక ఇదే దీని సర్క్యూట్కి Z21 మెజర్ చేయాలి. ఎందుకంటే Z21 అంటే ఏంటి? Z21 ఈక్వల్ టు V2/I1 ఎట్ I2 ఈక్వల్ టు 0. అంటే ఇది కూడా I2 షార్ట్ సర్క్యూట్ I2 ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడే ఇది కూడా మెజర్ చేయాలి కాబట్టి ఇప్పుడే మెజర్ చేసేద్దాం. ఇక్కడ V2 అంటే దీనికి అక్రాస్ వోల్టేజ్ 4 ఓం అక్రాస్ వోల్టేజ్ అనేది మనం మెజర్ చేయాలి. ఇప్పుడేంటంటే ఈ I1 కరెంట్ కదా, ఈ పాత్లోకి ఈ రెండింటిలోకి ఫ్లో అయ్యే కరెంట్ని IX అనుకుంటున్నాం. ఓకేనా? మనకి ఏంటంటే రెసిస్టెన్స్ తెలుసు, కరెంట్ కూడా తెలిసిపోతే మనం V అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు IX ఎలా మెజర్ చేస్తామంటే IX ఈక్వల్ టు టోటల్ కరెంట్ I1 ఇంటూ మనకి ఈ పాత్లో కరెంటే IX కదా, కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. మనకి ఇది I1 ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే వస్తుంది I1, కాబట్టి ఇది మనం క్యాలిక్యులేట్ చేయము. అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంత టోటల్ I1 ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 2 బై టోటల్ రెసిస్టెన్స్ 2 + 2 + 4 8 అవుద్ది. I1/4 వచ్చింది IX. ఇప్పుడు మనకేం కావాలి? V2 కావాలి. V2 ఈక్వల్ టు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ అంతా IX. IX అంటే I1/4 ఇంటూ రెసిస్టెన్స్ 4 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే V2 ఈక్వల్ టు I1. సో V2/I1 ఈక్వల్ టు 1. ఇదే మనకి వాల్యూ ఆఫ్ Z21. Z21 ఈక్వల్ టు 1 ఓం వచ్చింది. ఇది 2.5 ఓం, ఇది 1 ఓం. 2 వాల్యూస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇటువైపుని ఓపెన్ సర్క్యూట్ చేసి Z12 Z22 వాల్యూస్ని మెజర్ చేయాలి. ఓకేనా? ఇటువైపు సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే చూడు ఎలా ఉంటుందో. ఇక్కడ చెప్పేస్తున్నాను. ఇటు ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది మనకి క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇటువైపు కరెంట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచే తీసుకుంటాం. I2 ఇక్కడ మనకి 2 ఓమ్స్ ఇది 4 ఓమ్స్. V2
ఇందాక ఏం ప్రొసీజర్ చేసామో సేమ్ ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఫస్ట్ జెడ్ ఈక్వలెంట్ మెజర్ చేస్తాం. ఇక్కడ జెడ్ ఈక్వలెంట్ ఎలా మెజర్ చేస్తామంటే ఫస్ట్ ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. 2 + 2 4. ఈ 4 వచ్చింది అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది. అంటే 4 × 4/4 + 4. ఓకేనా? 4 × 4/4 + 4 16/8 2 వచ్చింది. ఇప్పుడు మనకు V2 కావాలి. V2 = Z ఈక్వలెంట్ ఇంటూ I2. సో V2/I2 = చూడండి, V2 ఇది, I2 ఇది. మనకి ఇది ఏం కావాలి? I2. V2 కావాలంటే Z ఈక్వలెంట్ ఇంటూ I2 వేసుకుంటాం. ఇప్పుడు ఇది తీసుకొచ్చేస్తుంది. V2/I2 = Z ఈక్వలెంట్. V2/I2 అంటే ఎంత? Z22. Z22 ఎంత అవుద్ది? Z ఈక్వలెంట్ వాల్యూ ఎంత అవుద్దో Z22 కూడా అంతే అవుద్ది. అంటే 2 అయ్యింది. ఇది Z22 వాల్యూ. నెక్స్ట్ Z12 మెజర్ చేయాలి. ఇప్పుడు దీనికి ఇటువైపు చూడండి, ఇటువైపు ఫ్లో అయ్యే కరెంట్ని IX అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ టోటల్ కరెంట్లోంచి ఇటువైపు ఫ్లో అయ్యే కరెంట్ని IY అనుకుంటున్నాం. IY = టోటల్ కరెంట్ I2 ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 4 టోటల్ రెసిస్టెన్స్ 2 + 2 + 4 8. I2/2 వచ్చింది. I2 ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 4 టోటల్ రెసిస్టెన్స్ 8 అవుద్ది. I2/2 వచ్చింది. ఇప్పుడు మనకి V1 కావాలి. Z12 అంటే ఏంటి? V1/I2. కాబట్టి మనం V1 మెజర్ చేయాలి. V1 అంటే ఏంటంటే ఈ 2 ఓమ్కి అక్రాస్గా వోల్టేజ్, ఇదే V1. ఇక్కడ మనము ఈ 2 ఓమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వోల్టేజ్ మనకి V1. అంటే 2 ఓమ్ అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉందో మెజర్ చేయాలి. అంటే IY V1 అంటే ఇక్కడ వోల్టేజ్. V1 = రెసిస్టెన్స్ 2 ఇంటూ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ అంతా IY అంటే I2/2. 2కి 2కి క్యాన్సిల్ అయితే 1 వచ్చింది. సారీ, V1 = I2. సో V1/I2 = 1. V1/I2 వాల్యూ అంటే ఎంత? Z12 = 1 వచ్చింది, 1 ఓమ్. చూడండి, అన్ని వాల్యూస్ ఒక దగ్గర వేసుకుంటున్నాం. Z11 = 2.5 ohms. Z12 = 1 ohm. Z21 = 1 ohm. Z22 = ఇది 2 ohms. చూసారా, ఇక్కడ Z12 Z21 వాల్యూస్ అనేవి ఈక్వల్గా వచ్చాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రెండు వాల్యూస్ అనేవి ఆల్వేస్ ఈక్వల్. సో ఇక్కడ నుంచి మనం V1 V2 ఈక్వేషన్స్ వేసుకుంటే V1 = 2.5 I1 + 1 × I2. V2 = 1 × I1 + 2 × I2. ఇవి మనకి ఫైనల్ ఈక్వేషన్స్. వాడు ఫైనల్ ఈక్వేషన్స్ అడిగితే ఇవి రాస్తాం, లేదా ఫైండ్ ద జెడ్ పారామీటర్స్ అంటే ఇవి నోట్ చేసుకుంటాం. Z11 Z12 Z21 Z22 ఇవి మనకి జెడ్ పారామీటర్స్. ఇవి జెడ్ పారామీటర్స్ అండ్ ఇవి ఫైనల్ ఈక్వేషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.